నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ వాక్యం ఉంటుంది. ప్రియ దైవజన్మ, యేసు ప్రభువారు ఈ లోకంలో అనేక మంది, ప్రపంచంలో ఆయన్ని 50% మంది కంటే ఎక్కువగా, దాదాపు 75% మంది ప్రజలు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడానికి మెయిన్ ఆధారం ఏంటో తెలుసా? ఆయన కేవలము ఆయన మాటలు చెప్పేసి ఇలాగ చేయండి అలాగ చేయండి అని హితోపదేశాలు చేసి మాత్రం వెళ్ళలేదు. ఆయన భూమి మీదకు వచ్చి మనుషులకి ఏ విధంగా జీవించాలో ఆయన మార్గాలను, ఆయన బోధలను వివరించి తెలియపరచడం మాత్రమే కాకుండా, ఆయన పాపుల కోసం ప్రాణం పెట్టి మరణించి ఆ మరణాన్ని గెలిచి సమాధుల నుండి తిరిగి లేచిన మొట్టమొదటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆయనే సశరీరుడుగా ప్రత్యక్షమయ్యి తను తాను మరణించి 3వ దినమున తిరిగి లేఖనాలు చెప్పినట్ల ప్రకారం తిరిగి లేచి తన శిష్యులకు ఏదైతే చెప్పాడో, ఏదైతే బోధించాడో అదే శిష్యులకు, ఇదిగో నేను చెప్పినట్లే నేను లేచి ఉన్నాను చూడండి, ఇదిగో నా శరీరము, ఇదిగో నా శరీరం ఎముకలతో ఉంది అని వాళ్ళకు చూపించుకుంటూ, తను తాను కనపరుచుకుంటూ, తన మహిమ దేహాన్ని చూపించుకుంటూ ఆరోహణుడై తేజోమయుడయి పరలోకమందున తండ్రి యొద్దకు కొనిపోబడతాడు. ఈ విధంగా చేసిన వాళ్ళు, భూమి మీద దేవుళ్ళని పేరుతో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అలాగా చేయలేదు. అందువలనే యేసుక్రీస్తు నామం అంత శక్తివంతమైన నామము, సర్వాధికారం కలిగిన నామము, సర్వ శక్తివంతమైన నామము అని ప్రజలందరూ విశ్వసించి ఆయనని నిరాక్షేపంగా దైవ కుమారుడు అని తమ ప్రాణాలు సైతం విడిచిపెట్టడానికి వెనుకడుగు వేయకుండా ఆయన రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. మరి నీ హృదయం ఈరోజు తెరవబడలేదా?